హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అనేది నేను షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనము తినే రెగ్యులర్గా రసము కొంచెం డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలా వరకు టమోటా రసం, మిరియాల రసం, నిమ్మ రసం, చింతపండు రసం ఇలా చూస్తుంటాము. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ఈ వీడియోలో చూసి ఇలాంటి రసం కూడా చేయండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది వండేటప్పుడు దాని స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి. ఇది ఒక అన్నం అంతా వదిలేసి తాగేస్తారండి, అంత బాగుంటుంది ఈ రసము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈరోజైతే నేను ఈ అలసందలతో రసం అనేది చేసి చూపిస్తున్నానండి. అలసందలతో రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినాలనిపించే అంత బాగుంటుందండి. మరైతే ఇక్కడ నేను ఫస్ట్ అలసందలు తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం చింతపండు, 2 టమోటాలు తీసుకునేసి ఈ చింతపండు టమోటాలులో నేను వాటర్ అనేది వేసేసుకొని ఇక్కడ నేను పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇది బాగా టమోటాలు అనేది బాగా ఉడకాలి. ఆ టమోటాలు ఉడికేలోపు ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ అలసందలు అనేది చూపించాను కదండి. ప్రెషర్ ప్యాన్లో వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని మనం సాల్ట్ వేస్తే వేయచ్చు, లేదంటే నేనైతే వేయలేదు. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆలోపు ఇక్కడ టమోటాలు అయితే మనకు బాగా బాయిల్డ్ అయిపోయి చల్లబడిపోయినాయండి. మనము చల్లబడితేనే కొంచెము ఇలా స్మాష్ చేయడానికి పల్ప్ అనేది రావడానికి కుదురుతుంది. లేదంటే మీరు స్మాషర్తో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ చేత్తో చేస్తేనే మనకు టమోటాలో ఉన్న పల్ప్ అంతా అనేది ఈ వాటర్ లేక్ అనేది వచ్చేసి మనకి రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే మీరు అలా కుదరదు అంటే మిక్సీకి కూడా టమోటా అనేది యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఫస్ట్ 2 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. స్టీమ్ అంతా పోయాక ఇలా అలసందలని మూత తీసి చూస్తే అలసందలు బాగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూడండి బాగా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొనేసి ఈ బౌల్లోకి ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బౌల్లోకి వంపుకోవాలండి. ఇలా వంపుకున్నాక మనకు ఈ అలసందలు అనేది మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి అందులోకి ఆయిల్ వేసుకునేసి తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకునేసి అలాగే కొంచెం ఇంగువ వేసుకునేసి అలాగే కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసుకునేసి మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న టమోటాలు ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అది వేసేసుకొని అలాగే కొంచెం అలసందల వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి ఇక్కడ నేను. అలాగే టర్మరిక్ పౌడర్, పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు రసం పొడి యూజ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ రసం పొడి ఎలా చేయాలనేది మీకు ఒక వీడియో తీసి పెట్టానండి. ఆ వీడియోలో మీరు రసం పొడి అనేది చూడొచ్చు. కొంచెం నేను షుగర్ అనేది ఇక్కడ వాడాను. షుగర్ బదులు మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు.
తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనము రసం అనేది ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందల్ని వాటర్ లేకుండా ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చూడండి, ఇలా ఉండాలి. మరి మెత్తగా అనేది ఉండకూడదు. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని, ఈ అలసందల పేస్ట్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది మనము ఈ రసంలో అనేది యాడ్ చేసుకోవచ్చు. రసంలో యాడ్ చేసుకోవాలండి. ఇలా రసంలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే రసం కూడా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో అంటే గట్టిగా వస్తుందండి. రసం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏ రసం తిననంత టేస్ట్ అయితే వస్తుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు అలసందల పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం సేపు మూత పెట్టేసి రసాన్ని ఇలా మరిగించుకుందాము. ఇలా మరిగిన రసంలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న రసంని ఇలా బాగా ఉడికినాక ఇప్పుడు మనము వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే బాగుంటుంది. ఇందులోకి కొంతమంది రసం అంటే వేడివేడి అన్నంలోకి నెయ్యి కూడా వేసుకొని తింటారండి రసంలో. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి మీరైతే ఎలా చేస్తారనేది, ఎలా ఉంటుందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ రసం మీకు నచ్చితే నా ఛానల్ని అయితే ఒక లైక్ అనేది పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.